హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి పూర్విక లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఇంట్లో క్విక్గా అండ్ ఈజీగా అయిపోయి చిల్లీ గార్లిక్ చీజ్ టోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. సో మనకి బ్రెడ్స్ కావాలి. మీకు ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్ తీసుకోండి. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొంచెం సాల్ట్. సో ఇక్కడ బటర్తో చేస్తున్నాం కాబట్టి నేను అంటే ఒక చిన్న స్లైస్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. కొంచెం చీజ్, కొంచెం రెడ్ చిల్లీస్ క్రష్ చేశాను, రెడ్ చిల్లీస్ అది, అండ్ కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం గార్లిక్ ఒక 2-3 క్లౌస్ తీసుకొని నేను గ్రేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూసారా, బటర్ని నేను 1 అవర్ ముందు ఇలా బయట పెట్టేశానండి, ఫ్రిడ్జ్లోంచి తీసేసి. సో అలా మెల్ట్ అయిపోయింది. సో 1 అవర్ ముందు నుంచి మనం రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. సో దానిలో కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం అంటే ఒక జస్ట్ పావు స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేయండి. గ్రేట్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేయండి. ఆ బటర్ని, గార్లిక్ని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి. సో చూసారా, బాగా మిక్స్ అయిపోయిందండి. అందులోనే క్రష్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీస్ వేసాను, కొంచెం వేసుకున్నాను. కొంచెం నేను చీజ్లో వేసుకుంటాను, సో కొంచెం పక్కన పెట్టేసుకున్నాను. సో ఇది కూడా రెడ్ చిల్లీస్ కూడా వేసి బాగా మిక్స్ చేసేయండి బటర్ని. సో మిక్స్ అయిపోయిందండి. సో చూసారా, బాగా మిక్స్ అయిపోయింది బటర్. సో నెక్స్ట్ చీజ్ తీసుకోవాలి. చీజ్లో కొంచెం రుచికి సరిపడా, చాలా కొంచెం, ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం, సో కొంచెం సాల్ట్ వేసుకోండి. దానిలో మిగిలిన రెడ్ చిల్లీస్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. సో కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి, నేను కొత్తిమీర వేయలేదు. సో నేను బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఆ చీజ్ ఇంకా ఉన్నాయి కదా రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్. సో ఇంకొంచెం వేసానండి, సరిపోనట్లు అనిపించింది. సో నేను ఇంకొంచెం క్రష్డ్ రెడ్ చిల్లీస్ వేసాను. సో బాగా కలుపుకున్నానండి. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడు ప్లేట్లో ఒక 2 బ్రెడ్స్ తీసుకున్నాను. సో ఈ బ్రెడ్స్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ దానిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బటర్ మిక్చర్ ఉంది కదా, అది మొత్తం జస్ట్ ఇలా పైన రాసుకోవాలండి. ఈవెన్గా అన్ని సైడ్స్ కలిసేలా ఈ బటర్ మిక్చర్ దానిపైన రాసుకోండి. చాలా బాగుంటుందండి, ఈజీ స్నాక్ రెసిపీ. కిడ్స్ చాలా ఇష్టపడతారు. ట్రస్ట్ మీ, మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలా ఉంది అనేది. చాలా బాగుంటుంది, చాలా ఈజీ, చాలా క్విక్గా అయిపోతుంది. సో చూసారా, బ్రెడ్స్కి నేను బటర్ మిక్స్చర్ రాసేసుకున్నాను. సో దానిపైన చీజ్ ఉంటుంది కదా, ఆ చీజ్ని పెట్టేసుకోవాలి. సో ఈవెన్గా అన్ని సైడ్స్ చీజ్ పెట్టుకోండి, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చీజ్. సో దీన్ని మనం ఓవెన్లో పెట్టమండి, జస్ట్ ప్యాన్ పైనే హీట్ చేసేస్తాము. సో చూసారా, అన్ని సైడ్స్ నేను చీజ్ పెట్టేసుకున్నాను. సో ఇక్కడ నేను ప్యాన్ మీడియం హీట్లో వేడి చేసుకున్నానండి. దానిలో బటర్ ముందుగా ఉంది కదా, సో ఆ బటర్ కొంచెం అయింది, ఒక 2 స్పూన్స్ వేసి నేనైతే అండి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే కింద బ్రెడ్ అంతా మాడిపోతుంది. సో నేను మీడియంలో పెట్టాను, హాట్ అయ్యే వరకు ప్యాను. దాని తర్వాత నేను ఇక్కడైతే టెంపరేచర్ 3లో పెట్టుకున్నానంటే చాలా లో, అంటే మీడియం టు లోలో మిడిల్లో పెట్టుకున్నాను. సో మీరు కూడా అలానే చేయండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోండి. సో చూసారు కదా, బ్రెడ్ని అలా పెట్టేసి పైన లిడ్ పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే టోస్ట్ చేసుకోండి.
సో వన్స్ మీకు చీజ్ బ్రౌన్ అయ్యాక ఇట్లా ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది మా పాప కోసం చేసిన చీజ్ టోస్ట్, ఇది మా కోసం చేసుకున్న చీజ్ టోస్ట్. చూసారా, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు రిపీట్ చేయండి ఈ ప్రాసెస్ని ఫర్ ఆల్ ద రిమైనింగ్ బ్రెడ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.